నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతి ఎపిసోడ్ లాగానే ఈ రోజు కూడా మన అమృతం రెండు చక్కటి సాత్వికమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలతో రెడీగా ఉంది. మొదలు పెట్టేద్దాం. అయితే అంతకన్నా ముందు కొంతమంది ఏంటి అంటే ఒక నిరుత్సాహం రాగానే, ఒక బాధాకరమైన విషయాన్ని ఎదుర్కోగానే, ఒక జీవితంలో ఒక సక్సెస్ చూడకపోతే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, ధీరా పడిపోతూ ఉంటారు. అందుకే అంటూ ఉంటారు కదండి, పిల్లలకు చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తాము? సైకిల్లో తొక్కేటప్పుడు సైకిల్ కింద పడినా కూడా లేండి లేండి వెళ్ళండి వెళ్ళండి అని వాళ్ళని పుష్ చేస్తూ ఉంటాం. అంటే సైకిల్లో మనం తొక్కేటప్పుడు ఎలాగైతే బ్యాలెన్స్ చేసుకుంటామో, బ్యాలెన్స్ ఎప్పుడు జరుగుతుంది? మనం సైకిల్ ముందుకెళ్ళినప్పుడే బ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటి అంటే లైఫ్లో అలా ముందుకెళ్ళిపోతూ ఉంటే, మనకు ఒడిదుడుకులు ఎదురైనా కూడా బ్యాలెన్స్తో ముందుకెళ్ళిపోతూ ఉంటే లైఫ్ అనేది చాలా చాలా బాగుంటుంది. అంటే ఆనందం రాగానే అత్యుత్సాహపడిపోవడము, అలాగే బాధ రాగానే డీలా పడిపోవడము అలా ఉండకుండా ఉంటేనే మంచిదేమో అనేది నా అభిప్రాయం. ఈ బ్యాలెన్సింగ్ నేచర్ అనేది ఖచ్చితంగా అందరూ నేర్చుకోవాలండి. అదొక పెద్ద ఆర్ట్ తెలుసా? మరి ఈ రోజు మాత్రం రెండు వంటల్ని బ్యాలెన్స్ చేసే విధంగా ఒక చక్కటి వంటతో మీ ముందుకు రాబోతున్నాను. అదేంటంటే పొట్లకాయ శనగపప్పు కూర. సాధారణంగా పొట్లకాయతో పెరుగు పచ్చడి ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉంటారు, కూరలు తయారు చేసుకుంటూ ఉంటారు. మరి శనగపప్పు కూర మీకు వచ్చా రాదా? రాకపోతే ఖచ్చితంగా నేర్చుకోండి. పొట్లకాయ శనగపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పొట్లకాయ శనగపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న శనగపప్పు 1 కప్పు, పొట్లకాయ ముక్కలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. పొట్లకాయ శనగపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. శనగపప్పు 1 గంట సేపటి పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత పొట్లకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. అంటే మనము పెరుగు పచ్చడికి ఎలాగైతే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకున్నాం. అంతే, ఇక ముందుగా చేసుకునే ప్రాసెస్ అంటూ ఏమీ లేదు. అయితే పొట్లకాయ అనేది చాలా రుచికరమైనటువంటి ఒక చక్కటి కూరగాయ. అది సాధారణంగా ఏంటంటే కొంతమంది ట్యూస్డేస్ వాడరు. దాన్ని ఒక పాములాగా, నాగదేవతలాగా భావించి చాలామంది ఏంటంటే ట్యూస్డేస్ పొట్లకాయని కట్ చేయడం కానీ దాన్ని వాడడం కానీ చేయరు, కానీ ఇతర రోజుల్లో చేసుకుంటారు. అయితే పొట్లకాయ కామెర్లకు చాలా బాగా పనిచేస్తుంది. ఈ విషయము కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కామెర్లకు అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అలాగే శరీరంలో అంటే చాలామందికి బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అలా హై బీపీని తగ్గించడానికి, బీపీని కంట్రోల్లో ఉంచడానికి ఈ పొట్లకాయ చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇందులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది తెలుసా? అందుకే మెగ్నీషియం లోపం ఉన్న వాళ్లకు ఈ పొట్లకాయను ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా మనకు డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న వారికి కూడా టైప్ 1, టైప్ 2 ఏదైనా సరే ఇది ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల మన గ్లూకోజ్ లెవెల్స్ అనేవి చాలా మంచి కంట్రోల్లో ఉంటాయి. అంతేకాకుండా ఇంకొక చక్కటి విషయం చెప్పను దీని గురించి, కాలేయాన్ని శుభ్రం చేస్తుందన్నమాట. ఎప్పుడు కూడా మన శరీరంలో ఏ పార్ట్, ఏ ఆర్గన్ ఎప్పటికప్పుడు క్లెన్జింగ్ అవ్వాలి. అదే కదా అంటే మనకి ఒక్క పొద్దు లేదు అంటే ఆ రోజంతా ఉపవాసము, ఈ కాన్సెప్టే మనకు మన ఒంటిని డీటాక్స్ చేసుకోవడం. కానీ చాలామంది ఏంటి అంటే ఉపవాసం అంటే దేవుడి కోసం అనే ఒక పేరు చెప్పాం, కానీ దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అంటే మన ఆర్గన్స్ అన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోవడం. అందుకే ఏంటి అంటే మనకు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, ఇంతసేపు తినకుండా ఉండాలని, అలా ఎన్నో రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కానీ దాని వెనకాల రీజన్ ఇది. అలా మనకు ఈ పొట్లకాయ లివర్ని క్లెన్స్ చేసే విషయంలో చాలా బాగా సహాయపడుతుంది. అండ్ అంతేకాకుండా జీర్ణక్రియని కూడా పెంపొందించుతుంది. అలాగే ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకు, పెద్దవాళ్లకు అందరికీ చాలా మంచిదన్నమాట. అలాగే ఇందులో శనగపప్పును కూడా వేస్తున్నాం కాబట్టి, ఇక శనగపప్పు గురించి మనం ఎన్నో వీడియోస్లో మనం చాలా మాట్లాడుకున్నాం యాక్చువల్లీ. అంటే అది మన స్కిన్కి చాలా మంచిది, ట్యాన్ పోవడానికి. తర్వాత చాలా మందికి మెడ దగ్గర, ముఖ్యంగా డెలివరీ అయిపోయిన తర్వాత ఈ మెడ దగ్గర ఎక్కువగా నల్లగా ఉంటుంది, ఈ జాయింట్స్ దగ్గర, తర్వాత ఇక్కడ ఎల్బో దగ్గర, తర్వాత సో వాటన్నిటికీ కూడా మనకు శనగపిండి ఒక చక్కటి ఫేషియల్ లాగా ఉపయోగపడుతుంది, ఒక చక్కటి క్లెన్జర్ లాగా ఉపయోగపడుతుంది. మనకి ట్యాన్ రిమూవ్ చేయడానికి, డెడ్ స్కిన్ని తీసివేయడానికి, మన స్కిన్ని చాలా కాంతివంతంగా చేయడానికి, స్కిన్ విషయంలో మాత్రం చాలా చాలా బాగా సహాయపడుతుంది. అలాగే మంచి ప్రోటీన్ కూడా పిల్లలకు కూడా చాలా మంచిది. మరి ఈ రెండింటి కాంబినేషన్తో ఈరోజు మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి మొదలు పెట్టేద్దాం. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకున్నాం కాబట్టి ఇందులో కాస్త నూనె వేసేసుకుందాం. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. జనరల్గా మనం చేసుకునే కూర ప్రాసెస్ లాగానే ఉంటాయి. మరి ఇలా పెద్ద పెద్దగా వేరే పొళ్ళు అవి ఏమీ లేవు, సింపుల్గా మనం చేసుకోవచ్చు అనమాట. నాకు ఎప్పుడు ఒక సందేహంగా ఉంటుంది, ఈ పొట్లకాయలు, తర్వాత సొరకాయలు, ఇవన్నీ కేవలం పాలు పోసి లేదంటే పెరుగు చట్నీ లాగా అలాగే చేసుకోవాలా, లేకపోతే ఇంకో దారి ఏమైనా ఉంటుందా అని. ఇప్పుడు బీరకాయ అనుకోండి,
ఉల్లిపాయలతో కలిపి చేయొచ్చు, ఉల్లిపాయ టమాటా కలిపి చేయొచ్చు, ఉట్టి ఉల్లిపాయలు అంటే పాలు పోసి బీరకాయ చేయొచ్చు. ఇలా చాలా రకాలు ఉంటాయి. బీరకాయ శనగపప్పు ఇలా బోల్డ్ ఉంటాయి. మరి పొట్లకాయకి ఏముంటాయి? ఎప్పుడు నాకు కొంచెం క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది. ఈ కూర ఉంటుంది. తెలియని వాళ్లకు నా అలాగే తెలుసుకోండి. నూనె కూడా వేడైంది కాబట్టి ఇక చక్కగా పోపు సామాగ్రి వేసేసుకుందాము. ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర. కొంతమందికి పోపు ఎక్కువ ఇష్టం అండి, కొంతమందికి తక్కువ ఉంటే ఇష్టం. మీరే కేటగిరీలోకి వస్తారు? ఎక్కువ ఉంటే ఇష్టమా, మీకు తక్కువ ఉంటే ఇష్టమా? నాకు మీడియం అండి, మరీ ఎక్కువ ఉంటే నాకు కూడా ఇష్టం ఉండదు. కొంతమందికి ఏంటంటే ప్రతి ముద్దకి పప్పులు 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 తగులుతూ ఉండాలి. ఆ తర్వాత శనగపప్పు, ముఖ్యంగా శనగపప్పు మినపప్పు విషయంలో పిల్లలు ఉన్న ఇంట్లో అంటే కొంచెం చిన్న పిల్లలు 4, 5, 6 ఈ వయసు పిల్లలు ఉన్నప్పుడు కొంచెం మనకు పప్పులు తక్కువనే వేస్తారు. సాధారణంగా ఆటోమేటిక్గా తక్కువ వస్తుంది. ఆ తర్వాత కాస్త ఇంగువ, ఆ తర్వాత కొంచెం పసుపు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకున్నాం కదా, పోపు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం పొట్లకాయ ముక్కలు వేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నామండి పొట్లకాయలు. సో చాలా త్వరగానే మగ్గిపోతుంది, ఎందుకంటే ఇది కూడా మనకు నీరు కాబట్టి నీరు శాతం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చండి. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఇది ఒకసారి చక్కగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పచ్చి కొబ్బరి లాస్ట్లో వేసుకుందాం. ఇప్పుడేం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి శనగపప్పు ఏదైతే ఉందో అది వేసుకుందాం. అంటే ఎంతవరకు నానబెట్టుకున్నాము అంటే మొత్తం అయితే మనకి ఇట్లా మెత్తగా ఏం అయిపోదు, ఖచ్చితంగా మనకి దీంతో పాటు ఉడకాలి కాబట్టి చక్కగా ఇలా నీళ్లు తీసేసుకొని నానబెట్టుకున్న శనగపప్పు వేసేసుకుందాం. ఇది శనగపప్పు మనకి ఎంత కావాలి అనే దాన్ని బట్టి మనము చూసుకోవాలండి. అంటే కొంతమందికి ఏంటంటే ఎక్కువ పప్పు ఎక్కువగా ఉంటే ఇష్టం, కొంతమందికి పొట్లకాయ ఎక్కువ ఉంటే ఇష్టం. అది ఒక్కసారి చూసుకోండి. నేను ఒక రకంగా చెప్పాలి అంటే ఈక్వల్గానే వేశాను, ఒక పప్పు కొంచెం ఎక్కువ వేశాను. కానీ ఇది బాగా ఉడకాలి. పప్పు కానివ్వండి, లేదు అంటే పొట్లకాయ కానివ్వండి, చక్కగా ఉడకాలన్నమాట. కొంచెం నీళ్లు పోసేసుకుందాము. ఇది మనం చాలా సాత్వికంగా చేసుకునేటువంటి వంట అండి ఇది. ఎందుకంటే ఇందులో ఎటువంటి మసాలా పొళ్ళు కానీ ఇంతవరకు ఏది వేయట్లేదు కూడా. కేవలం కారము, ఉప్పు, పొట్లకాయలు, శనగపప్పు ఇది మాత్రమే ఉపయోగిస్తున్నాను. చివరిగా కాస్త పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నా చక్కటి రుచి కోసం అన్నమాట. ఇది చాలా సాత్వికంగా చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలకు, పెద్దవాళ్లకు అందరికీ బాగా సూట్ అవుతుంది. ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. మీ అందరి కోసం ఈ చిట్కా. గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ చిట్కా మీకు చాలా బాగా సహాయపడుతుంది. 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యితో పాటు తీసుకున్నట్టయితే మీకు ఆ గ్యాస్ సమస్య నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. మరి ఎప్పుడైనా ఈ ఇబ్బంది మీకు ఎదురైతే ఈ చిట్కాను వెంటనే ప్రయత్నించండి. మనం చక్కగా శనగపప్పు వేసేసుకున్నాము, అలాగే పొట్లకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము. చూసారా చక్కగా మనకు రంగు కూడా మారింది. ఆహా, భలే ఉందండి చూడడానికి మాత్రం. అయితే ఇప్పుడు చివరిగా ఇందులో కాస్త పచ్చి కొబ్బరి తురుము వేసేసుకుందాం. అసలు పచ్చి కొబ్బరి తురుము వేసిన తర్వాత ఎప్పుడెప్పుడు తినాలా అని ఎదురు చూస్తున్నా నేనైతే. ఎందుకంటే నాకు శనగపప్పు అలాగే పచ్చి కొబ్బరి తురుము కాంబినేషన్ చాలా చాలా ఇష్టం. ఇక కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువ ఉంచాల్సిన అవసరం లేదు. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో దీన్ని మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు కావాలంటే కాస్త ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు.
కొంచెం మసాలా పొడి, కొంచెం మసాలా రుచి కావాలి అనుకుంటే కాస్త మసాలా పొడి అవన్నీ కూడా వేసేసుకోవచ్చు. చూసారా ఇలా చక్కగా శనగపప్పు, పొట్లకాయ, కొబ్బరి ఎంత మంచి కాంబినేషన్ అసలు. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పొట్లకాయ శనగపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న శనగపప్పు 1 కప్పు, పొట్లకాయ ముక్కలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. పొట్లకాయ శనగపప్పు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కాస్త ఇంగువ, పసుపు, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, పొట్లకాయ ముక్కలు వేసి వేయించిన తర్వాత అందులో ఉప్పు, నానబెట్టుకున్న శనగపప్పు వేసి కాస్త నీళ్లు పోసి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా పచ్చి కొబ్బరి తురుము, కాస్త కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పొట్లకాయ శనగపప్పు కూర రెడీ. చూసారు కదా పొట్లకాయ శనగపప్పు కూర ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పొట్లకాయ శనగపప్పు, కొబ్బరి. చూసానండి, ఒక వంటలో ఎటువంటి పొళ్ళు వేయకుండా కూడా ఆ వంట ఇంత రుచికరంగా ఉంటుందా అనిపిస్తుంది కొన్ని వంటల్ని మనము రుచి చూసినప్పుడు. ఎంత బాగుంది తెలుసా అండి, హాయిగా ఉంది అసలు. అంటే ఇంకా పొట్టకి ఇబ్బంది అనేది కలగదు, అవన్నీ వేసుకుంటేనే కలుగుతుంది, కానీ ఇలా సాత్వికంగా తిన్నప్పుడు ఎప్పుడూ కలగదు. చాలా చాలా బాగుంది. ఆహా, సో ఇటువంటి మరో వంటను పరిచయం చేసేస్తాను. రెడీగా ఉన్నారా మరి? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట పేరేంటో తెలుసా? వామాకు చట్నీ. వామాకు మీ అందరికీ తెలుసు, వాము అంటే జీర్ణక్రియకి చాలా మంచిది, అంతవరకు మీ అందరికీ తెలుసు. మరి వామాకుతో ఎప్పుడైనా చట్నీ తయారు చేసుకున్నారా? లేదు కదా, నేర్చేసుకోండి. మరి ముందుగా వామాకు చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వామాకు చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వామాకు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, ఇంగువ కొద్దిగా. వామాకు చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. వామాకు మీ అందరికీ తెలుసు, వామాకు ఎలా ఉంటుంది ఏంటి అని తెలియని వాళ్ళు ఒకసారి చూడండి. అసలు వామాకు మన చుట్టుపక్కల ఉంది అంటేనే చుట్టుపక్కలంతా కూడా మన పర్ఫ్యూమ్ కొట్టినా వాసన రాదేమో, కానీ ఇది ఉంటే మాత్రం 100% చక్కటి సువాసన వస్తుంది అనమాట. పర్ఫ్యూమ్ వాసన మంచిది కాదు, కానీ ఈ సువాసన మాత్రం చాలా చాలా మంచిది. అంటే మనకు రెస్పిరేటరీ సిస్టమ్కి ఇది చాలా మంచి మేలు చేస్తుంది. ముఖ్యంగా వాతావరణం మారినప్పుడు జలుబులు, దగ్గులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఫస్టే మెడిసిన్ వేసేసుకోకండి. ముందుగా మన ఇంట్లో ఎప్పుడూ కూడా వాము చెట్టు అనేది పెంచుకోవాలి. అలా పెంచుకున్నప్పుడు ఇలా ఆకు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని నమిలేసేయండి. కొంచెం ఘాటుగా అనిపిస్తుంది, కానీ మనకి ఎంత మంచి రిలీఫ్ ఇస్తుంది తెలుసా? అది మన ఇంట్లో ఉండేటువంటి ఫస్ట్ మెడిసిన్ అనమాట. ఔషధం లాగా చక్కగా పనిచేస్తుంది. అంతేకాకుండా వాము డైజెషన్కి కూడా చాలా మంచిది. అంటే పిల్లలకు ఎప్పుడైనా కడుపులో చాలా, అంటే వాళ్ళు రకరకాల లోట్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళకు వామిటింగ్స్, మోషన్స్, కడుపులో ఉబ్బరాలు, అజీర్తులు ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే వాము నీళ్లు కానివ్వండి, వామాకు మరిగిచ్చిన నీళ్ళు అయినివ్వండి, వాము కానివ్వండి, లేదు అంటే వాము వాళ్ళు తినగలిగితే కనుక ఇంకా హ్యాపీ. అలా చక్కగా పచ్చిగా తింటే కూడా మనకు కడుపులో ఉండే గ్యాస్, అజీర్తి, ఇండైజెషన్ లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. అది పిల్లలకు మాత్రమే కాదు, పెద్దవాళ్ళకు కూడా. ఇందులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచి మేలు చేస్తుందన్నమాట. అంతేకాకుండా మనం ఎప్పుడన్నా గాయాలు తగిలినా, తర్వాత వాపులు ఏర్పడినా, ఇటువంటి టైంలో కూడా మనకు వామాకు ఒక యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. కాబట్టి గాయాల్ని మాన్పిస్తుంది, అలాగే మనకు నొప్పుల నుంచి కూడా చాలా వరకు ఉపశమనం కలిగిస్తుంది. మరి ఇన్ని రకాలు ఉన్నాయి కదా ఉపయోగాలు. అసలు వేసవి కాలంలో అయితే అండి చక్కగా ఒక బాటిల్లో పెరుగు వేసుకొని కాస్త నీళ్ళు వేసేసుకొని ఒక 4-5 వామాకులు వేసేసుకొని చక్కగా ఇలా 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 బాగా షేక్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఆ స్మెల్, ఆ వామాకు స్మెల్, రుచి, దాని సారం అంతా కూడా ఆ మజ్జిగకి పట్టి ఆ మజ్జిగ ఎంత రుచికరంగా ఉంటుందో తెలుసా? అస్సలు బయట ఏ కొన్న మజ్జిగ మనకి పనికిరాదనమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలా చక్కటి వామాకు, మన ఆరోగ్యానికి ఎన్నో రకాల మేలు చేసే వామాకుతో ఈరోజు మనం చట్నీ తయారు చేసుకోబోతున్నాం.
వామాకుతో మనము బజ్జీలు తయారు చేసుకోవచ్చు, తర్వాత ఇంకేం చేసుకోవచ్చు, సాధారణంగా తక్కువే ఉంటాయి. మరి ఈరోజు ఇది నేర్చేసుకుందాం. చట్నీ అన్నానికి కూడా చాలా బాగుంటుంది. అయితే ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక చిన్న వేయించుకునే కార్యక్రమంతో మొదలు పెట్టేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. సో వేయించుకునేది అంటే మనం ఏమేమి వేయించుకుంటున్నాము, కాస్త నూనె వేసుకుందాం. ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఆ తర్వాత టొమాటో ముక్కలు, ఇది కొంచెం మనకు వేగిన తర్వాత వామాకు వేసుకుందాం. ఈ మూడింటిని చక్కగా కొంచెం నూనెలో వేయించేసుకొని ఆ తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇంతవరకు చెప్తాను, ఎందుకంటే మొత్తం ఒకటేసారి చెప్పేస్తే మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. వామాకు ఎంత హాయిగా పెరుగుతుంది తెలుసా అండి, దానికోసం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా సులభంగా నీళ్లు పొయ్యకపోయినా పెరిగేటువంటి ఒక చెట్టు ఏదైతే ఉంది అంటే అది వామాకు చెట్టే. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇప్పుడు వర్షాకాలం కదా, చక్కగా సాయంత్రం పూట ఏదైనా తయారు చేసుకోవాలి అనుకున్నారనుకోండి, వామాకు ఇంట్లో ఉంది అంటే చక్కగా వామాకు తీసుకోవచ్చు, వామాకు బజ్జీలు వేసేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యము, చక్కగా ఈ సీజన్లో ఎటువంటి ముక్కు జలుబు ఏదున్నా కూడా అద్భుతంగా తగ్గిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇందులో చక్కగా శుభ్రంగా కడుక్కొని రెడీ చేసుకున్నటువంటి వామాకు కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ప్రస్తుతం ఇందులో ఉప్పులు అట్లాంటివి ఏమీ వేయట్లేదండి, నేను కేవలం జస్ట్ వేయిస్తున్నాను మాత్రమే. ఉప్పు మనం తర్వాత యాడ్ చేసుకుందాం. దీన్ని మనం రుబ్బుకునేటప్పుడు ఉప్పు కలిపేసుకోవచ్చు. ఇది మనకేంటంటే బాగా మగ్గాల్సిన అవసరం ఏమీ లేదండి, కూరలాగా అయిపోవాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం మగ్గితే సరిపోతుంది. అంటే కొంచెం మనకు ఆ పచ్చి వాసన లైట్గా ఏదైతే ఉంటుందో అది పోయేంత వరకు మనం ఇలా వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం దగ్గర పడాలి ఇది. చూసారా ఇలా చక్కగా టొమాటోలోని నీరు, వాములో కూడా చాలా నీరు ఉంటుంది తెలుసా. చూసారా నేను ఎక్కడ ఉప్పు అనేది వేయలేదు, కానీ మనకు చక్కగా ఇలా కొంచెం మెత్తబడిపోయింది. వామాకు చాలా త్వరగా అయిపోతుంది. అయిపోయినట్టే అండి. దాని వాసనని మనం తీసేయకుండా దాని విలువలు అలాగే ఉండాలి అంటే ఎక్కువసేపు ఉడికించకూడదు. అలాగే చాలామందికి స్ట్రెస్ వల్ల లేకపోతే పొద్దు నుంచి ట్రాఫిక్లో డ్రైవ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత బాగా తలనొప్పిగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు, టక్కని మెడిసిన్ వేసుకునే అవకాశం ఉండొచ్చు. సో అలా కాకుండా మీకు తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలగాలి అంటే వామాకు రసం ఏదైతే ఉందో దాన్ని చక్కగా తలకి అప్లై చేసుకున్నట్టయితే తలనొప్పి అనేది వెంటనే తగ్గిపోతుంది. ఇది మగ్గిందండి, మనం యాక్చువల్గా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకొని ఈ వామాకు మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వామాకు అలాగే టొమాటో ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు వీటన్నిటిని చక్కగా నీళ్లు పోసుకోవాల్సిన అవసరం నాకు తెలిసి అస్సలు లేదు. చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మీ అందరికీ చెప్పేస్తారు. ముందుగా రుబ్బుకొని తెచ్చేస్తాను. చూసారా ఇలా చక్కగా వామాకు, టొమాటో అలాగే పచ్చిమిరపకాయలు ఈ మూడింటిని కూడా కొంచెం ఒక పిసర్ నీళ్లు పోసానండి. అంటే ఒక స్పూన్ 2 స్పూన్లు అంతే, అంతకన్నా అసలు అవసరం లేదు. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత మరొకసారి స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది దేనికోసం అంటే పోపు. ఇందులో కాస్త నూనె, నూనె కాస్త వేడవుతూ ఉండగా ఇక పోపు మీ అందరికీ తెలుసు, కొత్తగా చెప్పక్కర్లేదు. ఆవాలు, ఆ తర్వాత మినప్పప్పు, ఒకసారి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత ఇంగువ. ఇక పచ్చడికి చక్కగా ఇంగువ ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత పచ్చి కొబ్బరి కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత
మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి వామాకు టొమాటో చట్నీని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. స్మెల్ అయితే అద్భుతంగా వస్తుందండి అసలు. అయితే ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఉప్పు కూడా వేసేసుకుందాం. చివరిగా కాస్త ఉప్పు. నిమ్మరసం కూడా ఉందండి మన దగ్గర. అయితే నిమ్మరసం కొంతమందికి ఇష్టం, కొంతమందికి ఇష్టం లేదు. ఒకవేళ వామాకు ఆ వాము రుచే కావాలి అనుకుంటే నిమ్మరసం కొంచెం డామినేట్ చేస్తుంది అనుకుంటే వదిలేయచ్చు. లేదు మనకి ఆ పచ్చడిలో ఆ నిమ్మరసం రుచి బాగుంటుంది అనుకుంటే నిమ్మరసం వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అనమాట, అది మీ ఇష్టము. ఇది ఒక 2 నిమిషాలు ఇలా వదిలేద్దామండి. అప్పుడు మనకి ఏంటంటే అందులో ఉండే చిరు నీరు ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది. అండ్ అలాగే మనకు పచ్చడి కూడా ఒక 2-3 రోజుల పాటు చక్కగా నిలువ ఉంటుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. దోశలు మెత్తగా రుచికరంగా రావాలంటే ఈ చిట్కా మీకు బాగా ఉపయోగపడుతుంది. దోశపిండి మీరు రుబ్బుకునేటప్పుడు అందులో అరకప్పు ఉడికించిన అన్నం లేదా మరమరాలు వేసి రుబ్బుకున్నట్టయితే దోశలు చాలా మృదువుగా వస్తాయి. ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించండి. చూసారా, చక్కగా ఆ కొంచెం నీరు ఏదైతే ఉందో అది కూడా పోయింది. బాగుంది. ఈ పచ్చి కొబ్బరి వేయడం అనేది మెయిన్ అండి. ఇందులో చాలా టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నేను చెప్పినట్టుగా నిమ్మరసం కావాలంటే మీరు పిండుకోవచ్చు పైన నుంచి, లేదు అంటే లేదు. నేనైతే ఏం వేయట్లేదు ప్రస్తుతానికి. సో జస్ట్ మీకు ఆప్షన్ చెప్పాను అంతే. ఇంతవరకు ఎప్పుడు వామాకు ఇలా పచ్చడి రూపంలో, చట్నీ రూపంలో తినని వాళ్ళు ఈరోజు నేర్చుకొని ట్రై చేయండి. చాలా బాగుంది. చూస్తారా చక్కగా భలే వచ్చింది కదా. అలా మధ్య మధ్యలో కరకరలాడుతూ కొబ్బరి, అలాగే చక్కటి ఘాటుగా వాము, మధ్యలో టొమాటో ఆ రుచి, ఆ పులుపు రుచి అన్నీ కలగలిసి మన వామాకు చట్నీ తప్పకుండా చాలా బాగుండబోతుంది. మరి మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వామాకు చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వామాకు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, ఇంగువ కొద్దిగా. వామాకు చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, వామాకు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ లో కొద్దిగా నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కాస్త ఇంగువ, పచ్చి కొబ్బరి తురుము, వామాకు పేస్ట్, చివరిగా కాస్త ఉప్పు వేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వామాకు చట్నీ రెడీ. చూసారు కదా వామాకు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది. నేను అనుకున్నంత ఘాట్ అయితే అస్సలు లేదు. ఇంకా చాలా ఘాట్ ఉంటుందేమో అనుకున్నా. అంటే మనం వేసిన టొమాటో ముక్కలు ఇన్ని, వాము మాత్రం చాలా ఎక్కువనే వేసాం కాబట్టి నేను అనుకున్నాను చాలా ఘాటుగా ఉంటుందేమో, అంటే ఆ ఘాటు తినగలమా అన్నట్టు అనిపించింది. కానీ హాయిగా తినచ్చు. ఈ ఘాటు మనకు కరెక్ట్ ఘాట్ అనమాట. కానీ మనం ఈ టొమాటో ముక్కలు అలాగే పచ్చి కొబ్బరి వేసుకున్నాం కాబట్టి ఆ ఘాటు ఇది కొంచెం సమపాళల్లో ఉంది. అందుకు ఖచ్చితంగా టొమాటోలు కూడా వేసుకోండి. దీంట్లో బాగుంటుంది రుచి, పుల్ల పుల్లగా బాగుంది. చూసారు కదా, మరి ఇవాల్టి మన అమృతంలో నేను తయారు చేసిన ఈ 2 వంటకాలు చాలా సాత్వికమైనవి, రుచికరమైనవి, అంతకన్నా ముందుగా ఆరోగ్యకరమైనవి. తప్పకుండా ప్రయత్నించండి. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. యాంకర్స్ డ్రెస్ కటిసీ బై షీ నీడ్ సారీస్ రెడీమేడ్ సూట్స్, కొత్తపేట్, సుచిత్ర, చందానగర్, కేపీహెచ్పీ, దిల్సుఖ్ నగర్, బోడుపల్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.